On multiplying a number by 7, the product is a number each of whose digits is 3. The smallest such number is. ఒక సంఖ్యను 7తో గుణిస్తే వచ్చే లబ్ధంలో 3 అన్ని స్థానాలు లబ్ధంలో అన్ని స్థానాలు 3గా వచ్చింది. అన్ని స్థానాలు 3గా వచ్చింది. అట్లాంటి కనిష్ట సంఖ్య అంటే 7 ఇంటూ సమ్ ఎక్స్ ఏదో నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్లు అన్నీ ఏమొచ్చినాయి? ఎన్నొస్తాయి గుర్తుందా? ఎనీ డిజిట్ ఈజ్ రిపీటెడ్ 6 times. ఒకే అంకెను 6 సార్లు రాస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 7, 11, 13, 77, 143, 91, 1001 అనేది డిస్కస్ చేసినాం. అది గుర్తుంటే కనుక అట్లీస్ట్ ఎన్ని వస్తాయి మనకు? 6 digits అనేది లీస్ట్ కేస్. 7 into x is equal 333. 7తో క్యాన్సిల్ చేయండి. 7 4s 20, 8 53, 7 7s 49, 43, 7 6 42, 7 1s 79. సో ఆన్సర్ అంతా 47619. ఇది తెలియదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇంటూ 7 చేస్తావు, ఆన్సర్లు అన్నీ 3 వస్తే అదే ఆన్సర్, లేకపోతే కాదు. ఒకవేళ ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది. ఇక్కడ నీకు ఇదే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది, అన్ని 3 వస్తాయి, సో అదే ఆన్సర్. ఓకేనా? ఇంకా డౌట్ ఉంది? ఇది తెలిస్తే కాన్సెప్ట్ ఈజీ, తెలియకపోయినా నో ప్రాబ్లం. ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేయాలి. కాకపోతే ఫస్ట్ ఆప్షన్ వస్తే నో ప్రాబ్లం, ఫస్ట్ ఆప్షన్ కాకుండా ఏదో 4th ఆప్షన్ 5th ఆప్షన్లో ఉంటే కనుక కష్టం అవుతుంది. రైట్. అవును, స్మాలెస్ట్ సచ్ నెంబరే. స్మాలెస్ట్ అంటేనే 36666. ఒకవేళ దాని తర్వాత ఇంకేమొస్తుంది? 3333336 కాకుండా ఇంకొక 6 digits చేస్తే సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. మనం తీసుకునేది లీస్ట్ నెంబర్, అర్థమైందా? సో మనం తీసుకున్న 33333 అనేదే లీస్ట్ నెంబరు. ఈ 7ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందని తీసుకున్నాం. ఒకవేళ ఈ నెంబర్ తర్వాత ఇంకొక నెంబర్ వచ్చేది ఏముందంటే మళ్ళీ ఎన్ని 3s రాయాలి మనం? 6 3s రాయాలి, ఇంకా పెరిగిపోతుంది నెంబర్. అంత క్లియర్. క్లియర్? నెక్స్ట్, ది డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వైర్స్ ఆఫ్ 2 consecutive even numbers is divisible by which of the following integers? రైట్. క్వశ్చన్ చదివి ఏదో అనుకుంటే క్వశ్చన్ చదువుతాను, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 2 వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య భేదానికి కింది వాటిలో ఏ సంఖ్య భాజకము? రైట్. దేంతో అవుతుందన్న 2 వరుస సరి సంఖ్యలు అంటే ఏమేమి తీసుకోవచ్చు? 2 4 4 6 2 తీసుకో. వాటి వర్గాల భేదము, డిఫరెన్స్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ 2 consecutive. 4 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. ఈ డిఫరెన్స్ ఎంత? 12. అంతేనా? ఇక్కడ 4 స్క్వేర్ 16, 16 6 స్క్వేర్ ఎంత? ఈ డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ ఏమో 12 వచ్చింది, నెక్స్ట్ 20 వచ్చింది. దేంతో డివిజిబుల్ అవుతుంది? 12 అంటే కనుక 3 4 6 అన్నిటితో పోతుంది, కానీ 20 అన్నప్పుడు మాత్రం రైట్ అయినా. నాకు ఆ ఫార్ములాస్ అవన్నీ రాసుకొని రైట్ 2n + 2 2n + 1 2n + 2n 2n + 2 2n 2n - 2 ఇవన్నీ తీసుకొని నేను చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏం చేస్తున్నా, లీస్ట్ ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ తీసుకొని సాటిస్ఫై చేసుకుంటున్నాం, చెక్ చేస్తున్నాం. కండిషన్స్ ఒకటి కాదు 2 తీసుకున్నాం. సో 2 అన్ని డివిజిబుల్ కావాలి కాబట్టి 12 అన్నప్పుడు 3 4 6తో డివిజిబుల్ అవుతుంది, కానీ 20 రాసేసరికి ఓన్లీ 4తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే డైరెక్ట్గా 4. నెక్స్ట్ క్వశ్చన్, ది డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వైర్స్ ఆఫ్ 2 consecutive odd numbers is divisible by which of the following integers? 2 వరుస బేసి సంఖ్యల వర్గాల భేదమునకు కింది వాటిలో ఏది? బేస్ సంఖ్యలు అంటే 1 3 3 5 తీసుకోవచ్చా? 1 3 3 5. పైన 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9. డిఫరెన్స్ ఎంత అంటే 8. కింది కేసులో ఎస్ ఇంక అవసరం లేదు, 5 చాలు. 3 కాదు, 6 కాదు, 7 కాదు, ఓన్లీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. చేయాలంటే 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25. ఈ డిఫరెన్స్ ఎంత? 8 and 16 బోత్ ఆర్ డివిజిబుల్ బై. కింద ఉండే ఆప్షన్స్లో ఫస్ట్ ఒకటి వచ్చింటేనే ఎనఫ్. అక్కడ మనకు ముందు ఈవెన్ నెంబర్స్ లేదంటే ఫస్ట్ 12 వచ్చింది, ఆ 12 అనేది 3తో 4తో 6తో మూడింటితో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇంకొకటి కేసు చెక్ చేసిన. ఇక్కడ ఉండే ఒకటే నెంబరు 8 అనేది ఓన్లీ డివిజిబుల్ బై 8 కాబట్టి అదే ఆన్సర్. రైట్. సో పోను ఏం కావాలంటే మనకు బెటరే గుర్తున్నా కూడా నో ప్రాబ్లం. ఎనీ 2 consecutive odd numbers స్క్వైర్స్ డిఫరెన్స్ ఇస్ డివిజిబుల్ బై ఆల్వేస్ డివిజిబుల్ బై 8. ఏవైనా 2 వరుస బేసి సంఖ్యల వర్గాల భేదం 8తో భావింపబడుతుంది అనేసి. ఇఫ్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్
then 6n square plus 6n is always divisible by, so 6n square plus 6n is always divisible by అన్నాడు. n ఏదైనా ఒక సహజ సంఖ్య అయితే 6n square plus 6n కు భాజకం. సహజ సంఖ్య అంటే స్టార్టెడ్ ఫ్రమ్, సో ఫస్ట్ 1 తీసుకుందాం. 6 into 1 plus 6 into 1 square means 1 కదా. సో 6 1 6, 6 plus 6 ఎంత, 12తో డివిజిబుల్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఇంకా 6 into 2 square plus 6 into 2, 6 4s 24, 6 2 12 అంటే 36. రైట్, అన్ని అవసరం లేదు, ఆప్షన్ చూద్దాం. 6 ఒక్కటే అంటే 6 ఓన్లీ, 6 and 12 బోత్, 12 ఓన్లీ, 18 ఓన్లీ అన్నాడు, రైట్. 12 తీసుకుంటే 6 ఓన్లీ కాదు, రైట్, 6 12తో కూడా పోతుంది. సో 12 ఓన్లీ కాదు, 18 ఓన్లీ కాదు, ఓన్లీ 6 and 2. సో కాబట్టి ఆప్షన్ మనం వెరిఫై చేసి చెప్పేచ్చు ఆప్షన్. మనకు దీని అంతా తీసుకొని దీంట్లో అంటే కామన్ తీసి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ ఎన్ సహజ సంఖ్య అన్నాడు, 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, వచ్చిన ఆన్సర్ ఎంత, ఆప్షన్ ఇద్దాం. 6 ఓన్లీ అంటే రైట్, 12 అనేది 2తో పోతుంది, 3తో పోతుంది, 4తో పోతుంది, 6తో పోతుంది, 12తో పోతుంది, ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 6 ఓన్లీ అనేది రాంగ్. ఇక్కడ కూడా 6 and 12 రెండు అన్నాడు, బోత్ 6 and 12 అన్నాడు, ఓన్లీ అనలే ఇక్కడ కూడా. సో ఓన్లీ అంటే అవి కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. n is a whole number which when divided by 4 gives 3 as remainder. What will be the remainder when 2n is divided by 4? n ఒక పూర్ణాంకము, దాన్ని 4తో భాగిస్తే శేషం 3 వచ్చింది, అంతేనా, ఆల్రెడీ చేసాం. అయితే వాట్ విల్ బి ది రిమైండర్ వెన్ 2n ఈజ్ డివైడెడ్ బై 4? 2nను 4తో భాగిస్తే, అయితే 2n ఇక్కడ, అయితే 2nను 4తో భాగిస్తే వచ్చు శేషం ఎంత. 2n అంటే డబల్ అయింది, రిమైండర్ కూడా ఏమవుతుంది, డబల్ అవుతుంది. ఆ n బదులు రిమైండర్ రాస్తాం. 2 into 3 6. ఈ 6ను 4తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత, రైట్. సో నెంబర్ ఆఫ్ చేసినాం కాబట్టి మనకు స్పీడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. క్వశ్చన్స్ ఈ టైప్ కానీ దాని ఫ్యాక్టర్స్ వచ్చే క్వశ్చన్స్ కానీ కనపడితే పెన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా, జస్ట్ చూస్తాము, డైరెక్ట్గా ఓవరాల్గా చేసుకోవచ్చు, ఆన్సర్ పెట్టేయచ్చు, రైట్. డౌట్ ఉందా? ఇక్కడ 2n కాకోకుండా n స్క్వేర్ అని ఏం చేసింది మనం, 3 స్క్వేర్, అంతే, 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ 9, 4ను 9తో 4తో 9 డివిజన్ చేస్తే 1 రిమైండర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ది రిమైండర్, రైట్, వెన్ 67 power 67 plus 67 ఈజ్ డివైడెడ్ బై 68? ఎగ్జాంపుల్ దగ్గర చూసినాం, నేను అదే పనిగా డిస్కస్ చేసిన, ప్రీవియస్ క్వశ్చన్ అని కూడా చెప్పిన. 67 power 67 plus 67ను 68తో భాగిస్తే వచ్చు శేషం ఎంత. 68 1 68 పోతే -1 whole power 67 ప్లస్ అగైన్ -1. సో -1 పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 -1/68 వాల్యూ ఏమవుతుంది, -2/68. అంటే రిమైండర్ ఎంత, 68 - 2 66. లేదా a పవర్ n ప్లస్ b పవర్ n అనే కేసెస్ కూడా చెప్పినాం. 67 power 67 plus 1/68 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 68. దెన్ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 పోతే రిమైనింగ్ ఎంత, 67లో 1 పోతే మిగిలింది 66. ఆ కేసు అని ఉంటుంది. a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b ఇఫ్ n ఈజ్ ఆడ్ అని. n బేస్ సంఖ్య అయితే a పవర్ n ప్లస్ b పవర్ n a ప్లస్ bతో డివిజిబుల్ అవుతుంది అనేది కండిషన్. దాన్ని బేస్ అయిన చేసుకో, నో ప్రాబ్లం. లెట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ బి కంప్లీట్లీ డివైడ్ బై 49 power 15 -1 అన్నాడు. 1 పవర్ ఎంత రాసిన వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a పవర్ n మైనస్ b పవర్ n. a పవర్ n మైనస్ b పవర్ n ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్. n న్యాచురల్ అయితే ఏమవుతుంది, n సహజ సంఖ్య అయితే a మైనస్ bతో పోతుంది. n సహజ సంఖ్య కదా, కాబట్టి 49 - 1 ఎంత, 48తో ఇది డివిజిబుల్ అవుతుంది. 48తో అది డివిజిబుల్ అవుతుంది. కాకపోతే ఆప్షన్లో ఏమన్నా 8 అనేది కూడా ఉంది. 48 ఈజ్ మల్టిపుల్ ఆఫ్, సో 8 అనేది 48కి ఫ్యాక్టర్ కాబట్టి 8తో కూడా డివిజిబుల్ అవుతుంది ఇక్కడ, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ కంప్లీట్లీ డివైడ్ అన్నాడు. 8 డివైడ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్, రైట్, కొంచెం మిస్టేక్ క్వశ్చన్. 8తో పోతుంది యాజ్ వెల్ యాజ్ 48తో కూడా పోతుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్.
యాక్చువల్గా ఆన్సర్ అయితే 48 అని పెట్టేస్తాం, కానీ ఇక్కడ ఆప్షన్ 8 అనేది కాబట్టి 8 అనేది దాని మల్టిపుల్ దాని ఫ్యాక్టరే కాబట్టి, సో 48తో పోయి ఏ నెంబర్ అయినా 8తో పోతుంది. 8 కూడా ఇక్కడ కరెక్ట్ అవుతుంది ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. x పవర్ n మైనస్ a పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై x మైనస్ a. ఇంతకుముందే చూసిన a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b. ఎఫ్ n ఈజ్ న్యాచురల్ నెంబర్, n ఈజ్ సహజ సంఖ్య అయినప్పుడు. సో n ఈజ్ సహజ సంఖ్య అయితే a ప్లస్ b అని ఇంటే కనుక ఏమైందండి, n ఈజ్ ఈవెన్ అయి ఉండాలి. n సరి సంఖ్య అయినప్పుడు అది x ప్లస్ a లేదా a ప్లస్ bతో డివిజిబుల్ అవుతుంది అనే కండిషన్. ఓకే. వాట్ విల్ బి ది రిమైండర్ వెన్ 17 పవర్ 200 ఈజ్ డివిజిబుల్ బై 18 అంటున్నాడు. 8 మైనస్ 1 హోల్ పవర్ 200 బై 18. -1 పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది అంటే ఏమవుతుంది, +1 వస్తుంది. -1 పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే -1 +1 వస్తుంది. +1 వచ్చిందంటే రిమైండర్ ఎంత అంటే 1. రైట్. -1 వచ్చింటే ఏం చేస్తుంటాం, 18 - 1 17 +1 వస్తే 18 0 0 పోతే ఎంత 1. రైట్. ఒకటి -1 పవర్ ఈవెన్ ఉంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ డౌట్ ఏం లేదా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ సమ్ 2 నెంబర్స్ ఇచ్చినాడు. రైట్. రెండింటికి ఉమ్మడి కారణాంకం ఇక్కడ అండ్ క్వశ్చన్ చూసుకొని 47 పవర్ 43 ప్లస్ 43 పవర్ 43 మరియు 47 పవర్ 47 ప్లస్ 43 పవర్ 47లకు ఉమ్మడి కారణాంకము. కామన్ ఫ్యాక్టర్ a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b ఇఫ్ n ఈజ్ ఆడ్. n బేసి సంఖ్య అయితే a పవర్ n ప్లస్ b పవర్ n అనేది దేంతో పోతుంది, ఇక్కడ n బేస్ సంఖ్యనే కదా పవర్. 47 ఆడే, ఇక్కడ 43 ఆడే. సో ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 47 ప్లస్ 43. ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై అంటే ఉమ్మడి కారణాంకం ఏది 47 ప్లస్ 43 ఎంత 90. 47 - 3 కాదు, 47 ప్లస్ 43. ఇట్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b అంటున్నా. రైట్. ఏ పవర్ కాదు, a ప్లస్ 47 ప్లస్ 43 ఇవి కండిషన్స్. రైట్. 4 కండిషన్స్ చెప్పింటాం. a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b ఇఫ్ n ఈజ్ ఆడ్. n బేస్ సంఖ్య అయితే a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ముందు డిస్కస్ చేసినాం a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ సహజ సంఖ్య అయినప్పుడు a పవర్ n మైనస్ b పవర్ n అనేది a మైనస్ bతో పోతుంది. a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a ప్లస్ b ఎప్పుడంటే n ఈజ్ ఈవెన్ అన్నాం. n సరి సంఖ్య అయినప్పుడు a పవర్ n మైనస్ b పవర్ n అనేది a ప్లస్ bతో కూడా డివిజిబుల్ అవుతుంది అనే కేసు చేస్తుంటాం. రైట్. ఇంకొకటి వచ్చేసి రైట్ అనలైజింగ్ మీద చేస్తూ వస్తాము. a పవర్ n మైనస్ b పవర్ n అనేది n ఈవెన్ నెంబర్ అయితే సో a పవర్ k ప్లస్ b పవర్ k, a పవర్ k మైనస్ b పవర్ k అన్నిటితో పోతుంది. అక్కడ k అనేది ఎన్నుకు ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఆ కండిషన్స్ వాటిని బేస్ చేసుకొని రైట్ కాన్సెప్ట్ దగ్గర డిస్కస్ చేసినాం. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్ ఈస్ బీయింగ్ క్వశ్చన్ చదవండి. ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ దట్ 2 పవర్ 32 ప్లస్ 1 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై ఏ హోల్ నెంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై దిస్ నెంబర్. 2 పవర్ 32 ప్లస్ 1కి ఒక పూర్ణాంకం భాజకం. రైట్. దీనికి ఏదో సమ్ డివైజర్ ఉంది. క్రింది వాటిలో దేనికి ఇదే సంఖ్య భాజకం. 2 పవర్ 32 రైట్. నేను 4తో డివిజన్ చేయాలంటే నెంబరు 4కి ఈక్వల్ అయినా ఉండాలి, దానికంటే పెద్దదన్నా ఉండాలి. అంతేనా. 10తో డివిజన్ చేయాలంటే 10కి ఈక్వల్ అన్నా ఉండాలి, లేదంటే దానికంటే పెద్ద 10, 20, 30 అంతేనా కేసు. ఇక్కడ డివిజన్ చేయాల్సింది దేంతో 2 పవర్ 32 ప్లస్ 1తో డివిజన్ చేయాలి. అంటే ఆ నెంబర్ 2 పవర్ 32 ప్లస్ 1 కంటే పెద్దదన్నా ఉండాలి, లేదంటే దానికి ఈక్వల్ అన్నా ఉండాలి. రైట్. 2 పవర్ 16 2 పవర్ 16 ఈ రెండు చిన్నవి కాదు. సో 7 ఇంటూ 2 పవర్ 33 అన్నాడు. రైట్. మనం డైరెక్ట్గా తీసేయచ్చు. కానీ ఇది మాత్రం 96కు 32 ఫ్యాక్టరా కాదా. 32 3 జా 96. ముందు నేను చెప్పిన లాస్ట్ కండిషన్ ఏంది, a పవర్ n రైట్ ప్లస్ b పవర్ n అని తీసుకునేప్పుడు, లేదా a పవర్ n మైనస్ b పవర్ n తీసుకునేప్పుడు అది అన్నిటితో దేంతో a పవర్ k ప్లస్ b పవర్ kతో డివిజిబుల్ అవుతుంది. k అనేది ఏమై ఉండాలి, nకు ఫ్యాక్టర్ అయి ఉండాలి అని చెప్పిన. nకు ఫ్యాక్టర్ అయి ఉండాలి.
రైట్. అది కూడా ఆడ్ ఫ్యాక్టర్ 32 3s కాబట్టి ఆ కేసు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే నేను 2 power 32 హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ రాయొచ్చా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మీన్ 2 power 32 plus 1 ఇంటూ ఏ స్క్వేర్ 2 power 64 మైనస్ ఏబి మీన్స్ 2 power 32 ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుందా లేదా? రైట్, ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ 2 power 32 ప్లస్ 1తో అది డివిజిబుల్ అవుతుంది. రైట్, ఎక్స్పాన్షన్ లేకుండా ఫాస్ట్గా చేస్తాం, గ్రాస్పింగ్తో చేస్తాం, డైరెక్ట్గా ఆన్సర్. ఈ రెండు ఎందుకు కాదంటే దానికంటే చిన్నది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ కంప్లీట్లీ డివైడ్ అని ఒక వాల్యూ ఇచ్చినాడు. 4 power 61 ప్లస్ 4 power 62 ప్లస్ 4 power 630 4 power అన్నీ కలిపి ఏ దాంతో పోతాయి అన్నాడు. ఆప్షన్లు ఏమో 3 10 11 13 రైట్ అనేది ఇచ్చినాడు. సో చూద్దాం. 4 power 61 4 power 62 4 power 63 4 power 64. నాకు యూనిట్స్ ప్లేస్ చెప్పగలుగుతారా? 4 పవర్లో ఆడ్ ఉంటే 4, ఈవెన్ ఉంటే 6. ఇక్కడ 4 ఇక్కడ 6 ఇక్కడ 4 ఇక్కడ 6 అన్ని ప్లస్ ఉన్నాయి. 4 + 6 10 10 20 అంటే లాస్ట్లో ఎంత వస్తుంది? లాస్ట్లో 0 వచ్చింది. ఆల్వేస్ డివిజిబుల్ దేంతో అవుతుంది? ఆప్షన్ చూడండి. 10తో రైట్, లాస్ట్లో 0 వచ్చిందంటే కంపల్సరీగా 10తో డివిజిబుల్ అవుతుంది. ఎస్ అయిపోయింది. రైట్, డౌట్ ఉందేమన్నా? క్లియర్. లేదు, ఒరిజినల్ ప్రొసీజర్ అంటే 4 power 61 కామన్ తీస్తే 1 ఉంటుంది, ఇంకా 4 power 1 4 స్క్వేర్ ఇక్కడ 4 క్యూబ్ ఉంటాయి, అంతేనా? 64 + 1 65 ఇక్కడ 16 + 4 అంటే 20 20 + 65 85 అవుతుంది. 4 power 61 ఇంటూ 5తో డివిజిబుల్ అవుతుంది. 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. 5 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. లేదా 3తో పోదు, 11తో పోదు, 13తో పోదు, ఓన్లీ ఆప్షన్. రైట్, ఇంత అవసరం యూనిట్స్ బట్టి కూడా మనం స్మార్ట్గా ఆలోచించి చేయాలి క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ బి కంప్లీట్లీ డివైడ్ 3 power 25 + 3 power 26 + 3 power 27 + 3 power 28. సేమ్ వాడేదే ఇచ్చినాడు. రైట్, సో 3 పవర్ అంటే యూనిట్స్ ప్లేస్ తీసుకొని చేయడానికి ఆప్షన్స్ ఏమో 11 16 అట్లున్నాయి కాబట్టి. సో 3 power 25 కామన్ తీసేస్తా పూర్తిగా. ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడేమో 3 power 1 ఇక్కడ 3 స్క్వేర్ ఇక్కడ 3 క్యూబ్ 3 power 25. ఈ పార్ట్ తీసుకుంటే 1 + 3 4 4 + 9 13 13 + 27 13 + 27 40. రైట్, సో ఇక్కడ క్లియర్స్. ఇక్కడ చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. 11th అయితే 40 పోదు. 3 పవర్ ఎంత ఉన్నా కూడా మనకు 11th పోయే ఛాన్స్ లేదు. 3 × 3 × 3 × అంటే రిమైండర్ రాలేదు సార్. తర్వాత 16th అన్నాడు. సో 16th కూడా మనకు 3 × 3 × అని రాస్తే అన్ని 3లే ఉంటాయి. సో ఆడ్ నెంబర్ అనేది 16th పోదు. కనీసం పక్కన ఉండే నెంబర్ అన్నా 16th పోతుందా? రైట్, ఓకే. 25th అంటే ఖచ్చితంగా లాస్ట్ నెంబర్స్ ఏమి ఉండాలి మనకు? 2 zeros ఉండాలి. ఇది ఎంతన్నా మల్టిప్లై అయ్యి ఒక జీరోనే వస్తుంది. ఎంతన్నా మల్టిప్లై అయ్యి ఒక జీరోనే వస్తుంది. ఇది కాదు. ఇంకా మిగిలిన ఆన్సర్ ఎంత? 3తో పోతుంది. 3 power 25 అనేది 3తో డివిజిబుల్. 40 అనేది 10తో పోతుంది. సో 3 and 10 బోత్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 30తో డివిజిబుల్ అవుతుంది. అది కేస్. క్లియర్. మనం అక్కడ కొంచెం సింపుల్గా అనలైజ్ చేసి చేయగలగాలి అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. రైట్, క్లియరా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A 3-digit number 4A3 is added to another 3-digit number 984 to give a 4-digit number 13B7 which is divisible by 11, then A plus B. 4A3 అనే 3 అంకెల సంఖ్యకు 984ను కలిపితే 13B7 అనే 4 అంకెల సంఖ్య వస్తే 11 భాజకంగా కలదిగా వచ్చింది. అప్పుడు A plus B ఎంత? అది వాడు అడిగిన కేసు. రైట్, ఏ ఎంత బి ఎంత తర్వాత ఈజీగా తిందాం. 9 + 4 ఎంత? యాక్చువల్గా ఇక్కడ 13 ఉంది, జస్ట్ అంటే క్యారీ ఏం లేదు, పక్కన పెట్టే. 3 + 4 ఎంత? రైట్, ఇక్కడ కూడా క్యారీ ఏం లేదు, అయిపోయింది. ఇంకా మధ్యలో ఏముంది? A + 8 చేస్తే ఎంత వచ్చింది?
అంతే కదా. ఏ ప్లస్ 8 చేస్తే ఎంత వచ్చింది, బి వచ్చింది. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. 1 3 B7 అనేది ఇంకో కండిషన్ ఇచ్చినాడు, 11 భాజకంగా కలదు, 11తో పోతుంది అన్నాడు. ఇక్కడ 7 + 3 10. ఇక్కడ బి బదులు ఖచ్చితంగా ఎంత ఉండాలి, 9 అయితే 10 10 0 అయిపోతుంది. సో బి వాల్యూ ఎంత, రైట్. ఓకే, వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం బి వాల్యూ. బి 9 అయితే ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 9 - 8, ఏ వాల్యూ 1, బి వాల్యూ ఏమో 9. సో అడిగింది ఏ ప్లస్ బి ఎంత, 9 + 1, ఫస్ట్ ఆప్షన్. రైట్, క్వశ్చన్ అర్థమైతే ఈజీగా చేయొచ్చు. రైట్, 3 + 4 7, 9 + 4 13 ఉంది కాబట్టి మధ్యలో ఏ ప్లస్ 8 చేస్తే బి రావాలంతే, క్యారీ అనేది ఏమి లేదు. ఏ ప్లస్ 8 చేస్తే బి రావాలి. కాబట్టి ఆ 1 3 B7 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. మీన్స్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్. 3 + 7 ఎంత అంటే 10. సో ఖచ్చితంగా బి ప్లస్ 1 కూడా ఎంత ఉండాలి, 10 అయితేనే, 10లో ఉండి 10 పోతే 0 అవుతుంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజిబుల్. సో కంపల్సరీగా 1 + 9 చేయాలి, కాబట్టి బి వాల్యూ 9 అవుతుంది. బి 9 కావాలంటే 8కి ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. సో A1 B 9, టోటల్ A + B 10. నెక్స్ట్ క్వశ్చన్. If x and y are positive integers such that 3x + 7y is a multiple of 11, then which of the following will be divisible by 11? 3x + 7y అనేది 11కు గుణకము. ఇక్కడ x + yలు ధన పూర్ణాంకాలు. కింది వాటిలో దేనికి 11 భాజకము అన్నాడు. సరే చూద్దాం. 3x + 7y అనేది 11కు గుణిజం. రైట్, దానికోసం మనం అజంప్షన్స్ తీసుకుందాం సింపుల్గా. రైట్, ఏదైనా తీసుకో. x = 1 అనుకో, 3 1 3, ఇంకా ఎంత యాడ్ చేస్తే 7 1 పెడితే 7 + 3 10, 7 2 7 9 63, 63 + 3 66 అనేది 11 మల్టిపుల్. అంటే x1 y అంత 9 తీసుకుంటే అప్పుడు 3 + 7 9 63, 66 అనేది 11 మల్టిపుల్. x1 y 9 తీసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ చూద్దాం. y 1 అనుకో, ఆ 3x + 7yలో y 1 అనుకో, 7 1 7, 7కి ఎంత యాడ్ చేయాలి, 11 రావాలంటే +4, 4 యాడ్ చేస్తే 3 మల్టిపుల్లో రాదు. 7 22 రావాలంటే 7కు 15 యాడ్ చేయాలి. 15 అంటే 3 5 15. సో x వాల్యూ ఎంత అవుతుంది, 5. 2 కేసెస్ వచ్చినాయి, మీరు ఏదో ఒకటి తీసుకుని వెరిఫై చేయండి ఆప్షన్. కిందది కూడా ఏమన్నాడు, కింది వాటిలో దేనికి 11, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ బై 11 అంటున్నాడు. x1 9 తీసుకుంటే 4 1s 4, 6 9s 54, 4 + 54 50, నాట్ డివిజిబుల్ బై 11. సో x1 + 9 + 4 10 14, నాట్ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ 9 1s 9, 4 9s 36, 36 + 9, ఇట్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 4. అక్కడ కేసు తీసుకుంటే 4 1s 4 మైనస్ 9 9s 81, 81లో 4 పోతే 77 ఈజ్ డివిజిబుల్ బై. నీకు అప్పటికి డౌట్ ఉంటే వెరిఫై ఈ దగ్గర చేసుకో. 4 5s 20, 9 1s 9, 20 - 9, రైట్. సో ఓన్లీ ఆప్షన్, ఒక ఆప్షనే ఉంటుంది. దీన్ని మనం జనరల్ ప్రొసీజర్ మాదిరి చేసుకుంటా కూర్చుంటే కష్టం. కంపల్సరీ ఏం చేస్తాం మనం, ట్రయల్ అండ్ ఎర్రర్ కేసుకే యూజ్ చేస్తాం. ట్రయల్ అండ్ ఎర్రర్ కేసులు అంటే ఒక్కొక్కటే పెట్టుకుంటా వాళ్ళు. నేను ఈజీగా ఉండడానికి ఇటువంటి చాలా ఉంటాయి పాసిబిలిటీస్, కానీ నేను ఈజీగా ఉండడానికి ఏం తీసుకుని x = 1 కానీ లేదా y = 1 కానీ తీసుకుంటా. అప్పుడు ఏదో ఒకటి ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ y వాల్యూని మార్చుకుంటూ ఒక వాల్యూకి వచ్చేస్తుంది. నాకు టేబుల్స్ బాగా వస్తే ఫాస్ట్ చేయగలుగుతా, రాకపోతే స్లో అవుతుంది. రైట్, తర్వాత ఆ వాల్యూస్ను ఇదైనా ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తా, వచ్చేస్తుంది నాకు కావాల్సిన ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. If the number 653xy is divisible by 90, then x + y. 653xy సంఖ్య 90 చే భాజకం అయితే x + y. 90తో పోవాలంటే y ఖచ్చితంగా ఏమండాలి, 0నే ఉండాలా ఖచ్చితంగా, రైట్. సో y 0 పెట్టేసిన, సో 0 వచ్చేసింది. మిగతా అన్ని యాడ్ చేస్తే 9తో పోవాలి. 6 + 5 11, 11 + 3 14, 14కి ఇంకెంత యాడ్ చేయాలి, 4 యాడ్ చేస్తే అంటే x వాల్యూ ఎంత, వాడు అడిగింది x + y.
4 plus 0. That's it. డౌట్ ఏం లేదు కదా. ఆ 0 0 క్యాన్సిల్ అయిపోతే మిగిలిన నెంబర్ అంతా 9తో పోవాలి. 9తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 3తో పోవాలి కానీ 9తో పోకూడదు. కింది వాటిలో ఎన్ని సంఖ్యలు 3 గుణిజము 9 గుణకం కాదు. సో చూద్దాం. 2 + 1 3, 3 + 3 6, 6 + 3 9తో పోకూడదు. అది కాదు మనకు అవసరం. ఓన్లీ 3తో మాత్రమే పోవాలి. 2 + 3 5, 5 + 4 9, 9 + 3 12. 3 డివిజిబుల్దే కాదు 9 కాదు. అది మనకు కావాల్సింది. 3 + 4 7, 14 18 కాదు. 4 1 5, 5 + 3 8, 8 + 1 9, 5 2 7 8 15 + 6 21. 3 డివిజిబుల్, 3కి మల్టిపుల్లే 9తో పోదు 21 అనేది. 5 + 3 8 + 4 12, 6 3 9 3 12 18, 7 3 10 14 21, 9 6 15, 9 + 2 11 18 24. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6. ఎస్, ఫాస్ట్గా చెక్ చేస్తాం అంటాం. కాన్షియస్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ టైప్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. 3కి మల్టిపుల్ అయి ఉండాలి కానీ 9తో మల్టిపుల్ కాకూడదు. ఆ ఒక్కటి మైండ్లో ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ 3, 7 9 అండ్ 11 అంటున్నాడు. కింది వాటిలో దేనికి ప్రతి ఒక్కటి భాజకము అంటున్నాడు. 3 7 9 11 అన్నీ భాజకమే ఉండాలి అన్నాడు. రైట్, వెరిఫై చేద్దాం. 9తో తీసుకుంటే 9 - 9 + 6 11 15, -3 12, 11తో పోదు. 3తో 9తో ఈజీ కానీ 11తో చెక్ చేద్దాం కొంచెం. సో ఇక్కడ 2 + 7 9 9, 11తో పోతుంది పాసిబిలిటీ. 3తో రైట్ 7 2 9 9 18, 9తో కూడా పోతుంది. 7తో చెక్ చేయి. 7 2 14 67, 7 9 63 49, 7 7 49. ఎస్, అన్ని నెంబర్స్తో డివిజిబుల్ అవుతాయి. సో అది మనకు కావాల్సిన ఆన్సర్. రైట్, ఓకేనా. సో రైట్, వీటికి ఇంక వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెరిఫై చేస్తాం, ఆన్సర్ అయితే పెడతాం, లేదంటే లేదు. క్లియర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఎస్, ఇక్కడ క్వశ్చన్ చదవడం మ్యాటర్. నేను చదువుతున్నా, నేను చదివేటప్పుడు మీరు చదువుతున్నారు. నేను చదివేటప్పుడు మీరు చదవడం అనేది మైనస్. మీరు ఓన్గా క్వశ్చన్ చదవడం ప్రాక్టీస్ చేసుకోండి. రైట్, దాని ఇంపాక్ట్ మీరు అది అలవాటు చేసుకుంటే నెక్స్ట్ పోను మీకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చాప్టర్స్లో దాని ఎంత యూజ్ ఉంటుంది అనేది. హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 132? రైట్, 132తో పోవాలంటే ఏమని చెప్పినాం? 12 11 నథింగ్ బట్ 3 4 అండ్ రైట్. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్, సేమ్ రిపీటెడ్ అవే వాల్యూస్ ఉన్నాయి. 2 6 4 3 96 ఉంది. రైట్, ఓకే, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 6 లీవ్స్ ఏ రిమైండర్ 3. వెన్ ద స్క్వైర్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 6 వాట్ ఈజ్ రిమైండర్? రైట్, ఈజీగా చెప్పచ్చు. ఎస్, అంతే 9 3. ఎస్, ఓకే. నెంబర్ను 6తో డివిజన్ చేస్తే రిమైండర్ 3. ఆ నెంబర్ స్క్వైర్ని అంటే ఏం చేస్తాం మనం? 3 స్క్వైర్. 9 6తో డివిజన్ చేస్తే మళ్ళీ అగైన్ 3 రిమైండర్. ఓకే, డౌట్ ఉంది ఏమన్నా? ఎస్. సో ఒక నెంబర్ను 6తో చేసినప్పుడు 3, రైట్. n స్క్వైర్ అయినా n క్యూబ్ అంటే క్యూబ్ చేస్తాం. 5n అంటే 5n చేస్తాం. 6n అంటే 6n చేస్తాం.